హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా వరి బీజం అంటే బీజాలలో వాపు కానీ నీరు కానీ చేరడం వల్ల చాలా మందికి నొప్పి కలగడం, లేదా సరిగ్గా నడవలేకపోవడము, సలుపుతున్నట్టుగా ఉండడము, వాపు ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి దానికి ముందుగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది హైడ్రోసిలా లేదంటే వెరికోసిల్కి సంబంధించిన టెస్ట్ చేయించుకొని, ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ దీన్ని వరి బీజం అని కనుక డిసైడ్ అయినట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలని మీరు కొద్దిగా అంటే ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అంటే ఈ వరి బీజాన్ని పూర్తిగా వాపుని నొప్పిని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందులో మొదటిది వచ్చేసి, ఎప్పుడైతే మీకు వరి బీజం అనేది మీకు తెలుస్తుందో దీనికి 2 రకాల చిట్కాలు నేను చెప్తాను. ఏ చిట్కా మీకు అందుబాటులో ఉంటే ఆ చిట్కాను ఫాలో అవ్వచ్చు ఈజీగా. మొదటిది, ఈత చెట్టు యొక్క అంటే కొన్ని కాలాలలో ఏమవుతుందంటే అందులో నుంచి మనకు ఈత కాయలు వస్తాయి కదా, ఈత కాయలు వచ్చే ముందు లేత పూత వస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ లేత పూతను తీసుకొని రావాలి. ఈ లేత పూతను తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా నూరి దానిలో కొద్దిగంత పసుపు వేయండి, సరిపడంత తెలుస్తుంది మనకు. సరిపడంత పసుపు వేసి దాన్ని ఒక చిన్న బౌల్లో గోరువెచ్చగా చేసి ఈ బీజాలకు పట్టించి ఒక గుడ్డతో రాత్రంతా కట్టుకొని పడుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే కేవలం వారం రోజుల్లోనే ఈ వాపు నొప్పి అన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే రెండో చిట్కా చాలా సులువైన చిట్కా. దీనికి కావాల్సింది కేవలం పచ్చి కొబ్బరిని కూడా మెత్తగా దంచి, కొద్దిగా రసం ఉంటుంది కదా, అందులో ఒక చిటికెడు కన్నా ఎక్కువగా పసుపు కలుపుకోండి. ఇదే విధంగా ఏదైతే ఇప్పుడు నేను ఈత చెట్టు యొక్క పూత చెప్పా కదా, అదే విధంగా దీన్ని కూడా మెత్తగా దంచి పసుపు కలుపుకొని దీన్ని కూడా కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని బీజాలకు మంచిగా పట్టించి దాన్ని ఒక క్లాత్తో, ఒక గుడ్డతోటి కనుక మంచిగా గట్టిగా టైట్గా కట్టి రాత్రి కూడా పడుకోండి. ఉదయం లేచాక మళ్ళీ తీసేసి శుభ్రపరచుకోవచ్చు. ఈ విధంగా కూడా ప్రతిరోజు చేస్తున్నట్లయితే వారం రోజులనే ఈ వాపు నొప్పి పూర్తిగా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో సమస్య ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి, దీనిలో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సమస్య కనుక తీవ్రంగా ముదిరిన తర్వాత మీరు చిట్కాల కోసం ప్రయత్నించి, స్వల్పకాలిక ఉపశమనం కోసం ప్రయత్నించి అనవసరంగా ఈ సమస్యను ఎక్కువగా చేసుకోకండి. సమస్య తీవ్రంగా ఉంది అని అనుకుంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. సో ఏమనుకుంటారు అన్న ప్రాబ్లంతో చాలా మంది కూడా బాధపడుతుంటారు. అలాంటి వారికి నాటు వైద్యం ఒక మంచి పరిష్కారాన్ని అందిస్తుంది. పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్స్కి ఫోన్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదా కింద డిస్క్రిప్షన్లో మేము ఇచ్చినటువంటి మా అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్య పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం, ఫుడ్ డీటెయిల్స్ అన్ని చెప్పడం జరుగుతుంది. లేదా మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ ఇంటి వద్దకే మెడిసిన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించేటటువంటి సదుపాయం కూడా మా వద్ద ఉంది. సమస్య ఏంటి అని తెలిసి దానికి సంబంధించిన కొన్ని పిక్స్ అడుగుతాము. ఆ పిక్స్ కనుక మాకు పంపించినట్లయితే మీ సమస్యను బట్టి మీకు మెడిసిన్ అనేది తయారు చేసి మీ వద్దకే మీకు కొరియర్ ద్వారా పంపించడం, తద్వారా దాన్ని ఎలా వాడాలి, ఎలాంటి సలహాలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు, అదేవిధంగా ఫుడ్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు ఇంట్లో పాటించడం వల్ల త్వరగా రిలీఫ్ అవుతుందని కూడా పూర్తిగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ సమస్య ఇలాంటిదే అయినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీని ద్వారా మీరు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.